మనిషికి ఘనతనివ్వగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. పెంట కుప్పల మీద నుంచి ఒక దరిద్రుని లేవనెత్తి పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే శక్తి ఈ దేవుని వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలీలారా, ఈ రెండంచులు కలిగిన ఖడ్గం మీకు ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గము అంటాడు. భక్తులందరికీ పెద్దగా చెప్పాలి, భక్తులందరికీ మానవాళి బ్రతుకులో ఘనతను కలుగు చేయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. మంచి చేది నీ పనుల్లో నీ క్రియల్లో ఎప్పుడు దేవుని వాక్యం కనపడాలి. నిజంగా వాక్యం అంత గొప్పదా? వాక్యం ఒక విశ్వాసకి ఔన్నత్యాన్ని కలుగు చేస్తుందా? అక్కడ అంటాడు, భక్తులందరికీ ఘనత ఇదే. వాక్యాన్ని పట్టుకొని చెడిపోయిన వాడు ఒక్కడు లేడు. ఎవడైతే వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో పరలోకపు ఔన్నత్యాన్ని కలుగు చేయగలిగింది కూడా ఇదే దేవుని వాక్యం.